ऐसा प्रॉब्लम हो रहा, सुबह से हो रहा, रात के 11 बजे से चालू है। तो एक बार तो इंसानियत से देखने के लिए तो भी आना ना, अभी तक नहीं आए। पुलिस लोग आ रहे, दो पागल लोगों को पकड़े बोल रहे। कौन सा पागल है? पागल को कल मंदिर दिखता, माता दिखता, हिंदुओं दिखते, पूरे दुकाना नहीं दिख रहे, इलाका में जो हो रहा नहीं दिख रहा। खाली पागल है जो मतलब के इंसान के ऊपर ये करते, हिंदुओं के ऊपर करते, हिंदुओं को मंदिरों के ऊपर करते। सुबह से बोले माधवी जी ना डिमांड कर रहे थे अपना इलाके में जो प्रॉब्लम हो रहा था, कारपोरेटर तो भी आंख में देख रहा है, एमएलए तो भी आंख में, एमपी साहब का इलाके हैदराबाद पार्लियामेंट में हो रहा, तो उनका तो आना ना आके देखना बोल के, तो ये पूरा कॉम्प्रोमाइज के वजह से बात कर रहे, चुप हो, बहुत बार हुआ, अभी तक चालू है, होते रहते। रात को एक जगह हुआ, सुबह एक जगह हुआ, हर मंदिर पे ऐसे ही होता। लेकिन उनके इलाके में आए जब से देख के क्या क्या प्रॉब्लम हो रहा उसको ఫాలో करना उनका डिमांड ఒకటే డిమాండ్ పెట్టినారు। మాధవిలతక్క గారు కూడా రాత్రి 11 గంటల నుంచి ఇక్కడ గొడవ జరుగుతా ఉంది। అమ్మవారి తలకాయలు తీసేసినారు। శ్రీకృష్ణాష్టమి జన్మ దినోత్సవం రోజు మంచిగా వేడుకలు జరుపుతున్న రోజు ఆ రాత్రి 11 గంటలకు అమ్మవారు ఇక్కడ తలకాయలు వలగొట్టిపోయినారు। ఏమన్నా అంటే పోలీసులు చెప్తున్నారు ఇద్దరు పిచ్చోళ్ళు చేసినారు, వాళ్ళని పట్టుకున్నారు। పిచ్చోళ్ళకి ఏం కనిపించదా? ఎప్పుడు చూసినా పిచ్చోళ్ళే, మేము కూడా పిచ్చోళ్ళమే, మేము హిందూ పిచ్చోళ్ళము, మా పిచ్చిగా పోదు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, డిమాండ్ చేస్తున్నాము అమ్మవారి గుళ్ళు డెవలప్మెంట్ కావాలి, అవన్నీ కావాలి। కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక డిమాండ్ పెట్టినారు, ఏదైతే ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎలక్షన్ల టైం అంతా తిరుగుతారు కదా, మీ ఏరియాలో జరుగుతున్నప్పుడు కనీసం మినిమం బాధ్యత కదా, మీకు కూడా ఒక మానవత్వం ఉంటుంది। ఎవరైతే ముందు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది అని కనుక్కునే మినిమం కాన్సిగా వాళ్ళకు బాధ్యత లేకుండా పోయినది। ఎందుకు ఆ రకంగా అంటే ఏది జరిగిన మతం మీద ఈ రోజు ప్రతి ఒక్క డ్రామాకు తెరదీస్తున్నట్టు ఒక డ్రామా అన్నట్టుగా ఇవాళ క్రియేట్ చేస్తా ఉన్నారు। కానీ మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇక్కడ చేస్తే మాత్రము ఊరుకునేది లేదు। ఇద్దరిని పట్టుకున్నారు, ఎంతమంది ఉన్నారు, చాలా మంది దుండగులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ చాలా మంది కలిసి ఉన్నారు। ఈడ ఒక రాత్రి టెంపుల్ జరిగింది, తెల్లారి మళ్ళీ ఇంకా ఒక కాడ జరిగినది। ఇట్లా ఎన్ని దేవాలయాలు కూల్చేస్తారు, ఎంతమంది నిధి చేస్తారు, ఏమన్నా అంటే మతం మీద చేసుకుంటా పోతా ఉంటారు। ఇది సహించేది లేదు। ఏ రకంగా అయితే మీకు ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు సమానమే, ఇప్పుడు కూడా అందరు సమానమే, రండి ఇక్కడికి। వీళ్ళు చేసిన డిమాండ్ కూడా అదే, మాధవిలతక్క గారు కూడా చేసింది అదే। ఇప్పుడు ఈ రోజు ఇంత చేస్తా ఉన్నాము, కనీసం మీరు వచ్చి ఇది చెయ్యండి। వారు చిన్న బాణం మిడిస్తేనే దాని గురించి పెద్దగా చేస్తారు కదా, ఇది మాత్రం చెయ్యడానికి ఇది కదా అంటే హిందువులను తక్కువ ఇది చేస్తా ఉన్నారు, ఊరుకునేదే లేదు, సహించేలేదు। వాళ్ళు ఇక్కడికి వచ్చే వారు ఇంకా ఉద్యమం చేస్తారు। ఇక్కడే చెప్పదలుచుకున్నాం, ఇక్కడ ఇంత పెద్దగా జరుగుతా ఉన్నది, వారి దృష్టి దాకా పోలేదా? పొద్దున్న నుంచి నైట్ నుంచి కూడా మీడియా ఇక్కడ మొత్తం కవర్ చేస్తా ఉన్నది, వాళ్ళ దాకా ఈ విషయం పోవట్లేదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం। మరి దేవాదాయ శాఖ మినిస్టర్ ఉన్నారు, మరి ఆయన ఇక్కడికి వచ్చేది ఉండే, ఇక్కడికి వచ్చి మాట్లాడేది ఉండే, చిన్న అధికారులు ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చినారు, డీసీపీ గారు వచ్చి మాట్లాడిపోతా ఉన్నారు। వాళ్ళు ఇలాంటివి ఎన్ని జరిగినప్పటికీ కూడా ఏదో జరిగినప్పుడు రావడము, వాళ్ళు మాకు హామీ ఇవ్వడము, పోవడం అంతే। కానీ ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాలంటే మరి స్పీఎం కూడా స్పందించేది ఉండే। ఇది ఒక దేవాలయం విషయం అని కాదు, ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే విషయం। మరి ఎందుకు ఖాళీ హైదరాబాద్ పార్లమెంట్ లోనే, ఈ ఓల్డ్ సిటీలోనే ఇట్లా జరుగుతాయి అంటే ఇక్కడ ఉన్న హిందువులకు ఇది లేదన్నట్ట? మేము కూడా మనుషులమే, ఎన్ని బాధలు ఇబ్బందులు పడుతున్నారు। ఇక్కడ ఉన్న మహిళలు కూడా చెప్పినారు, రాత్రి 10 అయితే ఇక్కడ తిరగనికి రాదు, ఎదురుగున్న పాన్ షాప్ కన్నా గుండాలు ఇక్కడ ఉంటారు। మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? పోలీస్ స్టేషన్ ఇక్కడ పక్కకే ఉన్నది, మరి నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ పోయినారు? సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అంటే ఇవన్నీ కావాల్సుకొని చేస్తా ఉన్నారు। పోలీసు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? మేము ఎప్పటికీ చేస్తా ఉన్నాం, పికెట్ ఉంటూనే ఉంటది, మేము మీకు రక్షణ కల్పిస్తా ఉన్నాం అని చెప్పి రక్షణ కల్పించాలి। ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకు చేతుల మీద దెబ్బలు కొట్టినారు, కావాలని మమ్మల్ని ఇది చేస్తా ఉన్నారు। ఎవరు ముందుకు వస్తే వాళ్ళని కొట్టారు, వాళ్ళు చెప్తారు ఏమంటారు, మేము ఉన్నాం, మేము చూసుకుంటాం। కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, పోయినసారి వినాయక చవితి అప్పుడు కూడా జరిగింది, ప్రతిసారి మమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి। ఇక్కడున్న హిందువులకు రక్షణ లేదు, పోలీసు వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళ చేతుల కీలు బొమ్మలు మాత్రమే పోలీసు వాళ్ళు। కాబట్టి తక్షణమే వాళ్ళు స్పందించాలి, అధికారులు ఇక్కడికి రావాలి, చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి మాకు సమాధానం అన్న చెప్పాలి। आज आप सब लोग देख सकते हैं कि यहाँ पर माधवी लता जी पिछले थोड़ा हिंदी बोलिए, पिछले 5-6 घंटे से बिना पानी के, बिना खाने के, सुबह से यहाँ पर बैठे हुए सिर्फ भगवान राम जी का नाम लेते हुए। अफसोस की बात ये है कि ना गवर्नमेंट ऑफिशियल्स, ना तेलंगाना के मुख्यमंत्री या लोकल एमएलए को इस बात का जरा भी गम नहीं है कि यहाँ पर जो हिंदुओं की भावनाओं को ठेस पहुंचा गया है, और यहाँ पर रातों रात मंदिर में घुसकर जिन लोगों ने माता के
माता को तोड़ने को, मूर्ति को तोड़ने का काम किया है। अफसोस है कि यहाँ की ना जनता, यहाँ के ना लोग, और जो सेक्युलर नाम के सेक्युलरिज्म जो बोलते, असुद्दीन ओवैसी हो या अकबरुद्दीन ओवैसी हो, अब तक उनको शर्म आनी चाहिए कि उनके जो कारपोरेटर है, उनका ही कारपोरेटर, उनके ही लोग इस मंदिर में घुसकर इस मूर्ति को तोड़ने का काम किए हैं। हम लोग इसमें रुकने वाले नहीं है, जब तक उनको सजा नहीं मिलती तब तक। मूर्ति टूटी है या कोशिश की है तोड़ने की? कोशिश नहीं की है। मूर्ति रात में 10:30 बजे तक मंदिर बंद हो चुका था। मंदिर के ताले को तोड़कर अंदर घुसकर जो मूर्तियां है माता के, उन मूर्तियों को बड़े जो पत्थर रहते उससे तोड़ने की कोशिश कर और माता के गर्दन को तोड़ा गया है। मुझे लगता है कि सनातन धर्म की नाक को तोड़े जैसा है। इसमें कोई दोहराए नहीं कि रुकने वाले नहीं है। जब तक उनको सजा नहीं मिलेगी तब तक यहाँ पर रहकर हम लोग उसको, उन जो गद्दारों ने जो किया है उनके खिलाफ आवाज उठाते हैं। హలో సింథటిక్ కాదంట, అది 39 ఏదో ఉంటుందంట కదా, ఇంకా దానికంటే లోకల్. ఆ రోజు సింథటిక్ కాదన్న, ఇది 39 అని చెప్పేసి అన్నాడు ఆయన. హలో 7 తీసుకోపోయినా లే 39 అన్నాడు ఆయన. ఏమో ఇక మీరు అన్నిటి సరే పంపిస్తాను నేను. అవి 7 స్టిక్కర్స్ 8 కాదు, 7 8 కాదు, 7 స్టిక్కర్స్ నేను నేనే తీసుకొని నేనే వచ్చిన ఆ రోజు. అయితే ఫస్ట్ 8 చెప్పిన, 7కి 28 వస్తున్నాయని చెప్పేసి 7 తీసుకోవాలి. అయితే 7 into 4 వేసుకుంటే 28 వస్తున్నాయి, నాకు 27 సరిపోతాయని 7 తీసుకొని పోయినా. నేనే ఆ రోజు వచ్చి అట్లనే అవి సైజులు కొంచెం చెప్తారా? నేను స్టిక్కర్ చేపించుకుంటున్నా మళ్ళీ కొత్తగా. అదే వీటి హైట్ వెడల్పు ఉంటుంది కదా, దాని తగ్గట్టు నేను డిజైన్ చేయించుకుంటున్నా కొత్తవి. ఒకసారి చూసి చెప్తా. అయితే అది సంచిలోకి వచ్చేస్తే డిమ్ములు కనబడుతుంది, కొంచెం కొత్తది చేయించుకుంటాను. సార్ నేను వేస్తా. राम 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 राम
జై శ్రీరామ్